ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక మనిషిని పరామర్శించడానికి వెళ్తే ముగ్గురు చంపాడు. కారు కింద పడేసి చంపేశాడు. రెండో వ్యక్తి అక్కడికి వెళ్ళేటప్పుడు ఊపిరి ఆడలేక చనిపోయాడు. మూడో వ్యక్తి అంబులెన్స్ లో ఇరుక్కుపోయాడు ట్రాఫిక్ జామ్ తో. జన సమీకరణ మన చేయలేక కాదు, ప్రజలు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ప్రజలు నష్టపోకూడదని మనం ఆలోచించాం. అరే ఒక కార్యకర్త కార్ కింద పడితే కనీసం దిగి చూసే మనసు లేదండి. ఆ కార్యకర్తను తీసుకుని రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు. అదే కానీ దిగి చూసి హాస్పిటల్ పంపించుంటే ఆ వ్యక్తి ఈరోజు బతికే పరిస్థితి. ఆయన ఈరోజు ఎవరిని పరామర్శిస్తున్నాడు? బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్. మన తెల్లానికి వెళ్ళింది ఎవరండి? గంజాయి బ్యాచ్. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 164 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు. ఆనాడే భయపడలేదు. ఈయన రపరపకు భయపడతావా? ఏం మాడతాడు? బాబు గారిని బయటికి రాకుండా గేట్కే తాళం వేశాడు. ఆయన తాడు కట్టాడు, ఈయన మాడతాడు. అంటే చూడండి, ప్రతిపక్షంలోకి వచ్చినా కూడా మనుషులో మార్పు లేదు. నియోజకవర్గానికి వచ్చి గల ప్రధానంగా నెల్లూరు సిటీతో మంగళగిరి పోటీ పడుతుంది. నో సెకండ్ థాట్. కానీ కష్టపడాలి, ఒక బాధ్యతగా పనిచేయాలి. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, మనందరం ఈరోజు రాజకీయాల్లోకి వచ్చామంటే ఒక మార్పు చేసినానికి వచ్చాం, ప్రజలకి సేవ చేసినానికి వచ్చాం. మన జీవిత ప్రయాణంలో మనం ఎంతో మందికి సహాయం చేసిన, ఒక అధికారంలో ఉన్నప్పుడు 1 సంవత్సరంలో అన్ని పనులు చేయగలుగుతాం. అది ఒక పార్టీ గొప్పతనం, ఒక వ్యవస్థ గొప్పతనం. మై టీడీపీ యాప్ ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం ఆ యాప్లో ఎంటర్ చేయాలి. దానికి కారణం కూడా ఒకటే, పనిచేసే వాళ్ళకి ఫోటోలు దిగే వాళ్ళ మధ్యన తేడా ఉండాలని మీరే పదే పదే నన్ను కోరారు. అందుకే తీసుకొచ్చాం. సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని గుర్తించడానికి తీసుకొచ్చాం. టెక్నాలజీతో మనందరం అనుసంధానం అవ్వాలి, నేర్చుకోవాలి. మీరు టెక్నాలజీ అందరూ బాగా వాడతారు కదా. సో పార్టీ నుంచి మీకు ఏం తెలియజేయాలని నేరుగా మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేస్తాం. ఒక పట్టుదల, ఒక క్రమశిక్షణతో పనిచేయాలి. ఒక 2 రోజులు బట్టిన ప్రతి గడప దొక్కాలి. మనం చెప్పాల్సింది చాలా వివరంగా ప్రజలు తెలియజేసే బాధ్యత మన పైన ఉంది. వాళ్ళ ఒకవేళ ఏమైనా సమస్య తెలియజేస్తే అదే యాప్లో ఎంటర్ చేసే మార్గం కూడా ఇచ్చాం, ఫీడ్బ్యాక్ మెకానిజం. మీరు కూడా మాకు తెలియజేస్తే ఓకే ఇంట్లో ఇది ఒక ఐడియా వస్తుంది పార్టీ కూడా. అది మళ్ళీ బాబు గారి ముందలు పెట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పాలసీలు ఇంకా ఎట్లా మెరుగుపరచాలి, దానిపైన మేము చర్చిస్తాం. అందరికి నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. Please subscribe to Leo News for more videos.